ఇదేంటమ్మా ఇంత షాక్ ఇచ్చావు? ఇన్ని రోజులు మనకెవరూ లేరని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు? మరి భ్రమరాంబిక గారు నాకు నానమ్మ అయినప్పుడు ఆ నిజం నాకు చెప్పకుండా దాచడానికి కారణం ఏంటమ్మా? రాజీవ్, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? దాహంగా ఉంది. ఒక్క నిమిషం అత్తయ్య, వాటర్ తీసుకొస్తాను. నా కొడుక్కి దీనికి సపర్యలు చేయాల్సిన కర్మ పట్టింది. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పమ్మా. మీ నాన్నమ్మ గురించి నిజం చెప్పకపోవడానికి కారణం ఏంటి అని అడిగావు కదా, అదిగో ఆ శారదే. తన భర్త మీ నాన్నని చంపుండొచ్చు, కానీ మీ నాన్న ప్రేమ నీకు దూరం కావడానికి, నీ చెల్లెలు నీకు లేకపోవడానికి, మీ నాన్నమ్మకి నువ్వు దూరం కావడానికి, ఇన్నాళ్ళు మనం అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఈ శారదే. అదేలాగమ్మా? మీ నాన్నతో నాకు పెళ్లి జరిగాక బిజినెస్ కోసం హైదరాబాద్ వచ్చాం. మీ నాన్నమ్మతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం వల్ల కొన్నాళ్ళు మేము అక్కడికి వెళ్ళలేదు. కాస్త దూరం పెరిగింది. అయితే మీ నాన్న చనిపోయాక నేను నిన్ను తీసుకొని అక్కడికి వెళదామనుకున్నాను. కానీ తన కన్న కూతురే తన కొడుకుని చంపిందని తెలిస్తే మీ నాన్నమ్మ తట్టుకోలేదని నేను వెళ్ళలేకపోయాను. ఏ తల్లికైనా తన కూతురే తన కొడుకుని చంపేసింది అని తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఆ విషయం చెప్పలేకనే నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. మనం ఉన్నామో లేమో కూడా ఇప్పటికీ మీ నాన్నమ్మకు తెలియదు రాజీవ్. నీకు మీ నాన్నమ్మ దూరం కావడానికి కారణం మాత్రం ఈ శారదే.